స్టేటస్లో అందరూ పెడుతున్నారు, కానీ లైవ్లో వచ్చి మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. ఇక్కడికి మేధావులు అందరూ వచ్చున్నారు, అంటే ఉద్యోగులు కానీ, విశ్రాంతి ఉద్యోగులు కానీ, ఆర్మీ, ఇలా ప్రతి ఒక్క ఉద్యమం నుంచి ప్రతి ఒక్కరు కూడా అంతమంది వచ్చారు ఈరోజు. చాలా సంతోషం. రానున్న రోజుల్లో ఇంకా హైలైట్ అవుతుంది. అసలు పలాసకి ఎందుకు అంటే ఫస్ట్ ఒక పంచాయతీగా ఉన్నాం, పంచాయతీ నుంచి రాను రాను అది అంటే 2 కాశీబుగా పలాస ఒక మున్సిపాలిటీ ఏర్పడింది. మున్సిపాలిటీ మండలం నుంచి అలాగే డివిజన్ కేంద్రంగా ఏర్పడింది. ఆ క్రెడిట్ ఒక గవర్నమెంట్ ఉండొచ్చు, అంటే గత గవర్నమెంట్ ఒక డివిజన్ కేంద్రం ఏర్పాటు చేసిందంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ జిల్లా ఏర్పాటు చేస్తేనే దాన్ని బీట్అవుట్ చేస్తారు. ఒకవేళ చేయకపోతే వాళ్ళు ఆ క్రెడిట్ ఉండదు అనమాట. అంటే నెక్స్ట్ ఎవరైతే జిల్లాని ఏర్పాటు చేస్తారో వాళ్ళ చరిత్రలో నిలిచిపోతారు అన్నమాట. అదేవిధంగా కాశీపూర్ అంటే పలాసకి ఎందుకో లక్షణాలు ఉన్నాయి. సుదీర్ఘమైన సుమారు ఒక 100 కిలోమీటర్లు NH5 రోడ్డు ఉంది. అదేవిధంగా ఒక అద్భుతమైన డబుల్ లైన్ రైల్వే లైన్ ఉంది. ఒక అద్భుతమైన అంటే మనకి డివిజన్ పరంగా తీసుకుంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఎలాగంటే మనకి జిల్లాలో 3 పోలీస్ డివిజన్లు ఉన్నాయి, అంటే కాశీపూర్ సబ్ డివిజన్ అనమాట. అదే ఎక్సైజ్ పరంగా చూసుకుంటే ఇక్కడ కమిషనర్ ఆఫీస్ ఉంది. అదేవిధంగా వైజాగ్ తర్వాత GST ఆఫీస్ ఎక్కడా కూడా లేదు, ఒక్క మన పలాసలోనే ఉంది. ఎందుకంటే ఇక్కడ మన ఉద్దాన జీడిపప్పు అని ప్రతి ఒక్కరు అంటారు, కానీ ఎందుకంటే ఎక్కడెక్కడ జీడిపప్పు ఉంది, కానీ ఉద్దాన నేలలో మొలిసి ఆ మొక్క మట్టి సారం వల్ల అది ఒక టేస్ట్ వస్తుంది అన్నమాట. అందుకే పలాస ఉద్దాన జీడిపప్పు ఎవరు కూడా డామినేట్ చేయగలుగుతున్నారు. సో అటువంటి జీడిపప్పు పేరు మీద ఇతర దేశాల నుంచి పప్పు తీసుకొచ్చి రోజుకి 3 నుండి 5 కోట్ల వరకు ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సుమారు 20 బ్యాంకులో ఒక 25 ATMలతో జిల్లా కేంద్రాన్ని బీట్అవుట్ చేస్తుంది ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్. అదేవిధంగా మనకి ఇక్కడ ఒక జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ కలిపి 1200 ఎకరాలు ఉంది ఇక్కడ మెండి తోట. అక్కడ మనం ఎన్నో ఒక అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవైపు టూరిజంగా తీసుకుంటే మనకి మహేంద్రగిరి ఆంధ్ర వర్ష బార్డర్లో గంజాం డిస్ట్రిక్ట్ని మనం బీట్అవుట్ చేస్తూ అక్కడ మనకి కుంతిదేవి ఆలయము మనకి వస్తుంది, మిగతా భీమాలయము ఒడిశాకి వెళ్తుంది. సో మనము అక్కడ మన మహేంద్రగిరి నుంచి మనం రోడ్లు వేసుకొని అది ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా మనం తయారు చేయొచ్చు. ఇకపోతే వేణుగోపాల స్వామి మనం వెలిగొప్పటి, లేకపోతే రాయవలస అక్కడ, నెక్స్ట్ మందసారి, ఒక మంచి అద్భుతమైన దేవాలయాలు మనకి ఉన్నాయి. ఇది చూస్తే టూరిజం పరంగా తేలినపురము, అది తేలుకుంచి, ఇటువైపు చూస్తే బారువా రిసార్ట్, ఇక ఒక అద్భుతమైన ఇక మెరైన్ విధంగా తీసుకుంటే సార్ మెరైన్ స్టేషన్ ఇక్కడ మనకి బారువాలకు మెరైన్ స్టేషన్ ఉంటే మన బావనపల్లిలో ఒక మెరైన్ స్టేషన్ ఉంది. అక్కడ కూడా పోర్ట్ ఉంది, ఇక్కడ మన పవర్ గ్రిడ్ ఉంది. ఇలా మనకి ఒక అంటే మన పలాసని ఎవరు డెవలప్ చేయాల్సిన లేదు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఎవరైతే దాన్ని చేయగలిగి ముందుకు వస్తారో వాళ్ళు పేరు పొందుతారు. ఎవరైతే దాన్ని అడ్డుకోవాలనుకున్నారో వాళ్ళు మూర్ఖత్వంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ పలాసలోనే 75,000 ఓట్స్ ఉన్నాయన్నమాట, వాటర్స్. 31 వార్డుల్లో 74,000 వాటర్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా జనాభా లెక్కలు కానీ ఇచ్చేస్తే సుమారు 1,00,000 దాటిపోతుంది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వివిధ ఉపాధి రీత్యా అన్ని విధాలుగా వచ్చి వాళ్ళంతమంది కూడా ఒక 50,000 మంది. అంటే స్టిల్ ఇప్పుడు మన జంటపట్నంలో 1,50,000 జనాభా పొటెన్షియల్తో ఉంది. ఇంతకంటే మనకి జిల్లా కావాలనడానికి ఇంకేమన్నాయి. సో ఇక అద్భుతమైన పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి అంటే దీంతో ఎవరైతే మెర్జ్ అయ్యి వస్తారో వాళ్ళకి ఒక కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఆ కీర్తి ప్రతిష్టలు అందుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ డెవలప్మెంట్ ఇంకా చాలా ఉన్నాయి, షార్ట్ టైం ఇచ్చారు కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు కూడా పర్సనల్గా, ఇది పార్టీలతో సంబంధం లేదు. కొంతమంది పెద్దలు కూడా మీ పార్టీలు కానీ మీ వ్యక్తిగత ఎజెండాలని దీనిలో ప్రజర్ చేస్తే ఇది ఒక సైడ్కి వెళ్ళిపోతుంది అనమాట. సో దయచేసి మీ ఎజెండాలు పక్కన పెట్టి మనకి జిల్లా కావాలనే ఒక ఉద్దేశంతో కేవలం దానికోసం అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించి జిల్లా సాధించుకోవాలని మనసారి కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.